హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా గుంటూరులో జనవరి స్టార్టింగ్లో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి త్రిబులార్లో ఒక ప్యాలెస్ ఉంటుంది కదా, ఫ్రంట్ అంతా కూడా ఆ ప్యాలెస్ లాగా సెట్ వేశారు. అండ్ ఈ ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 80 రూపీస్. మేము సంక్రాంతికి ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళాము, బట్ వీడియో షేర్ చేయడం కొంచెం లేట్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎంట్రీ అంతా కూడా అలా ప్యాలెస్ సెటప్ లాగా ఉంది. అండ్ ఇంకా ఇలా లోపలికి వస్తే ఇక్కడ ఇలా త్రిబులార్ మూవీస్లో కొన్ని క్యారెక్టర్స్ అండ్ అలానే కొన్ని సీన్స్ని ఇలా సెట్ చేశారు. అండ్ అలానే త్రిబులార్ మూవీ టీమ్కి ఆస్కార్ అవార్డు వచ్చింది కదా, సో వాళ్ళు ఆస్కార్ అవార్డు తీసుకున్న ఫ్రేమ్స్ని కూడా ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయి. జ్యువెలరీ, బ్యాంగిల్స్, హెయిర్ బ్యాండ్స్ అండ్ స్టిక్కర్స్, ఇలా కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ స్టాల్స్ అండ్ అలానే కొన్ని వుడెన్ ఐటమ్స్ స్టాల్స్ ఉన్నాయి. ఈ వుడెన్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, అసలు హోమ్ డెకర్కి యూస్ చేసుకునేవి. అండ్ అలానే మనం డైలీ యూస్ చేసుకునే కొన్ని ఐటమ్స్ కూడా ఈ వుడెన్ ఐటమ్స్లో ఉన్నాయి, లైక్ టీ కప్ హోల్డర్స్ అండ్ అలానే మొబైల్ హోల్డర్స్ ఇలాంటివి. అండ్ అలానే డెకార్కి యూస్ చేసే కొన్ని కార్స్ లాంటివి, అలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి వుడ్ ఐటమ్స్. అండ్ అలానే టాటూ స్టాల్, ఇది వచ్చేసి స్పైసెస్ స్టాల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే కొన్ని ఫుడ్ ఐటమ్స్ స్టాల్స్ కూడా ఉన్నాయి, లైక్ స్వీట్ కార్న్, పాప్కార్న్, సమోసా ఇలాంటివన్నీ కూడా. ఇక్కడ వచ్చేసి మేము పాప్కార్న్ తీసుకున్నాము, చిల్లీ చీజ్ ఫ్లేవర్. ఇలా ఎగ్జిబిషన్స్కి వచ్చినప్పుడు మనకి టేస్ట్ అయితే చూడకూడదు, టైం పాస్ కోసం తీసుకోవడమే. టేస్ట్ విషయానికి వస్తే డీమార్ట్లో దొరికే పాప్కార్నే వేస్తే దీనికంటే, బట్ మనకి ఆ టైం పాస్ అవ్వడం కోసం అంతే. అండ్ ఇంకా నెక్స్ట్ ఎగ్జిబిషన్లో చాలా స్టాల్స్ ఖాళీగా ఉన్నాయి, ఇంకా అన్నీ కూడా ఫిల్ అవ్వలేదు. ఇలా కొన్ని హ్యాండ్ బ్యాగ్స్, కుర్తీస్ అలా కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇంకా పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా ఎగ్జిబిషన్. మ్యాక్సిమం ఒకసారి స్టార్ట్ అయితే అప్ టు 6 months వరకు ఉంటుంది కదా ఈ ఎగ్జిబిషన్ ఎప్పుడు కూడా. మరి ఈసారి ఎన్ని డేస్ ఉందో నాకైతే అంత ఐడియా లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ముంతజున్ను సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఫ్యాన్సీ అండ్ హోమ్ డెకర్ స్టాల్స్ నుంచి వచ్చేసాము. ఇక్కడ నుంచి అన్నీ కూడా గేమింగ్ స్టాల్స్ అండ్ రైడ్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ రైడ్స్తో పాటు అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఇటు సైడ్ అంతా కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి స్కేరీ హౌస్కి వెళ్ళాడు భువన్, బట్ 1 minute కూడా లేదు, అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ గేమింగ్ స్టాల్స్ కూడా మ్యాక్సిమం ఇప్పుడే అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాము, నైట్ అయితే క్రౌడ్ ఎక్కువ అవుతుంది అండ్ అలానే చల్లగా కూడా ఉంటుంది అని చెప్పి కొంచెం ఈవినింగ్ మేము 5:30కి అలానే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి 6 అయింది. ఈజీగా ఒక 1 hour ఈ ఎగ్జిబిషన్లో టైం స్పెండ్ చేసాము. మేము రిటర్న్ అయ్యే టైంకి ఫుల్గా జనాలు వస్తున్నారు. మేము 7 కల్లా రిటర్న్ అయ్యాము. మేము రిటర్న్ అయినప్పుడు కూడా బయట అవుట్ సైడ్ అంతా వీడియో షూట్ చేశాను, అప్పుడు చూపిస్తాను మీకు క్రౌడ్. అండ్ ఇక్కడ వచ్చేసి మేము కొన్ని గేమ్స్ ఆడాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రింగ్స్ గేమ్ ఆడాము. 50 రూపీస్కి 10 rings ఇచ్చారు. మేము ముగ్గురం షేర్ చేసుకొని అయితే రింగ్స్ వేసాము, బట్ ఎవరికి ఏం పడలేదు. నేను లాస్ట్ టైం ఆడినప్పుడు ఇలా రింగ్స్ గేమ్లో నాకు ఒక రింగ్ పడి నాకు 50 రూపీస్ వచ్చాయి, బట్ ఈసారి అయితే ఏం పడలేదు. అండ్ ఇలాంటి గేమ్స్ అయితే చాలానే ఉన్నాయి. అండ్ అలానే ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ కేక్ కూడా ఉంది, నాకు ఇదైతే చాలా ఇష్టం. సో ఇక్కడ అందరం కూడా ఈ చాక్లెట్ ఫౌంటైన్ కేక్ ఒకటి తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎక్స్ట్రా చాక్లెట్ అడిగితే కొంచెం ఫిల్ చేసిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము యారోస్ గేమ్ ఆడుతున్నాము. ఇక్కడ కూడా అంతే, ఒక్కసారి వచ్చేసి 3 arrows ఇస్తున్నారు 50 రూపీస్కి అనుకుంటా, ప్రైస్ అయితే గుర్తులేదు. అండ్ ఒకసారికి వచ్చేసి 3 arrows ఇస్తారు. 3 arrows కూడా ఆ సర్కిల్లో ఎల్లో కలర్ మీద స్టిక్ అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి టెడ్డీ బేర్. 2 arrows స్టిక్ అయితే సెకండ్ ప్రైజ్ వచ్చేసి హాట్. ఓన్లీ 1 arrow స్టిక్ అయితే థర్డ్ ప్రైజ్ వచ్చేసి కూల్ డ్రింక్ బాటిల్. ఇలా ప్రైజెస్ ఉన్నాయి. జస్ట్ మాకు సర్కిల్కి అయితే స్టిక్ అవుతుంది, కానీ మనకి ఎల్లో మీద అంటే కష్టమే. జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఆడటమే అంతే. ఇంకా ఇలాంటి గేమ్స్ అయితే ఇక్కడ చాలానే ఉన్నాయి. అండ్ ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ అంతా కూడా రైడ్స్ అండ్ ఫుడ్ స్టాల్సే. మ్యాక్సిమం ఫుడ్ స్టాల్స్ ఎక్కువగానే ఉన్నాయి. ఐస్ క్రీమ్స్, మంచూరియా అండ్ చాట్, మిర్చి బజ్జీ ఇలాంటి స్టాల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి స్ప్రింగ్ పొటాటో స్టాల్ కూడా ఉంది ఈసారి ఎగ్జిబిషన్లో. అండ్ ఇది ఒకటి ట్రై చేసాము, జస్ట్ ఒకటి తీసుకొని ట్రై చేసాము, మంచిగా కుక్ అవ్వలేదు, మాకైతే అంత టేస్ట్ అనిపించలేదు. ఎగ్జిబిషన్స్లో మ్యాక్సిమం తినొద్దనే అనుకుంటాను, బట్ ఆ ఫుడ్ చూసి టెంప్ట్ అవుతాం కదా, మీరు కూడా అంతేనా? అండ్ ఇక్కడ వచ్చేసి రైడ్స్ అయితే మేము ఏం ఎక్కలేదు. ఈ రైడ్స్
చెప్పాను కదా మేము వెళ్ళిన టైం కొంచెం ఎర్లీగా వెళ్ళామని చెప్పి, సో కొంచెం ఎంటీగానే ఉన్నాయి అన్నీ కూడా. అయినా కానీ మ్యాక్సిమం నేనైతే రైడ్స్ ప్రిఫర్ చేయను. నాకు ఈజీగా వామిటింగ్ అండ్ అలానే కడుపులో తిప్పేసినట్లు అలా అనిపిస్తుంది. సో రైడ్స్ అయితే మ్యాక్సిమం ఎక్కను. నేను గేమ్స్ ఆడితే అండ్ నేను ఎగ్జిబిషన్కి వెళ్ళేది వల్ల ఓన్లీ అక్కడ ఫ్యాన్సీ స్టాల్స్ ఉంటాయి కదా, జస్ట్ వాటి కోసం వెళ్తాను. ఈ గేమ్స్ రైడ్స్ ఇవన్నీ కాదు, జస్ట్ ఆ స్టాల్స్ పెడతారు కదా, న్యూ ఐటమ్స్ అవన్నీ వస్తాయి. సో అవి చూడడానికైతే వెళ్తాను. మా చిన్నప్పుడు అయితే మా ఊరు దగ్గర పనిగించిపూర్లో తిరునాళ్ళు జరుగుతుంది. ఆ తిరునాళ్ళకైతే ఎవ్రీ ఇయర్ మేము 5 days జరిగితే తిరునాళ్ళ అట్లీస్ట్ 4 days అయినా వెళ్ళే వాళ్ళం. బట్ నాకు చిన్నప్పుడు కూడా ఇలా రైడ్స్ ఎక్కడం అంటే భయమే, ఎక్కేదాన్ని కాదు. మా చెల్లి ఎక్కేది బ్రేక్ డ్యాన్స్ అని, ఇలా జైంట్ వీల్ అని ఇలాంటివి ఎక్కేవాళ్ళు. అండ్ నేనైతే బొమ్మలకి అండ్ ఫుడ్కి అండ్ చెక్కబావి, మ్యాజిక్ షో, సర్కస్ ఇవి ఉండేవి, అవి చూడడానికి వెళ్ళేదాన్ని. ప్రజెంట్ ఇప్పుడు ఈ February 12th నుంచి కూడా పెద్ద తిరునాళ్ళ స్టార్ట్ అవుతుంది పెనిగించిపూర్లో. అమ్మవారి కళ్యాణం అండ్ తిరునాళ్ళ జరుగుతుంది. నెక్స్ట్ మార్చిలో చిన్న తిరునాళ్ళ ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే రిటర్న్ అవుతున్నాము ఎగ్జిబిషన్ నుంచి. మేము రిటర్న్ అయ్యేటప్పటికి టైం వచ్చేసి 7 అయింది. అప్పుడే అంతా కూడా వస్తున్నారు. చూడండి క్రౌడ్ చాలా ఉంది అవుట్ సైడ్. ఇంక ఇక్కడితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.